నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఇద్దరు అన్నదమ్ముల కథ. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో పుట్టి పెరిగినా వాళ్ళ మనస్తత్వాలు చాలా వేరుగా ఉండేవి. ఒకళ్ళేమో చాలా సాత్వికంగా ఉండేవారు. ఇంకొకళ్ళేమో కొంచెం దూకుడుగా ఉండేవారు. ఇవి మనం చాలా సహజంగా చూస్తూ ఉంటాం. మన మన ఇంట్లో గాని, మన చుట్టుపక్క వాళ్ళలో గాని ఒకే ఇంట్లో పుట్టినా కూడా వేరు వేరు మనస్తత్వాలు చాలా ఉంటాయి పిల్లలలో. అలానే ఈ అన్నదమ్ముల్లో కూడా ఉండింది. అయితే ఈ అన్నదమ్ములిద్దరు గూడా ఒక చెప్పులు కుట్టుకునే వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళనమాట ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా పెద్దతను అంటే అన్నయ్య కొంచెం బాధ్యతగా ఉండేవాడు. అలానే ఆహ్, కొంచెం పిసినారి గూడా. అంటే డబ్బులు గబుక్కున తీసేవాడు గాదు. చాలా జాగ్రత్తగా ఉండేవాడు డబ్బుల దగ్గర. సొంత వాళ్ళకి డబ్బులివ్వాలన్నా కూడా నాది అని చూసుకునే రకం. తమ్ముడున్నాడు. తమ్ముడు చాలా కొంచెం ఫ్రీగా ఉండేవాడు. అసలు డబ్బుల దగ్గర ఎనకాడేవాడు కాదు. ఎవరికైనా ఏదైనా సహాయం వస్తే ఫస్ట్ ఉండేవాడు చేయడానికి. ఆ సహాయం చేయడానికి మొదటగా ఉండేవాడు. అందరికంటే ముందు ఎళ్ళిపోయి సహాయం చేసేవాడు. వీళ్ళు, వాళ్ళు అని భేదం లేదు. మా వాళ్ళనే గాదు. ఎవ్వరికైనా సరే సహాయం చేసే మనస్తత్వం రెండో అతనిది. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న చనిపోయారనమాట. చెప్పులు కుట్టుకునే అతను చనిపోయాడు. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళే. అంటే ఒక 20 ఏళ్లుంటాయి ఇద్దరికి. 20, 22 ఏళ్లుంటాయి. ఆ టైంలో 20, 22 పాతకాలపు కథ కాబట్టి 20, 22 ఏళ్లుంటే వాళ్ళని పెద్దవాళ్ళగానే చూసేవారు. అంటే ఆహ్, వాళ్ళంతా వాళ్ళు ఉద్యోగాలు జేసుకోవాలి. లేకపోతే బిజినెస్ చేసుకోవాలి. ఏదైనా వ్యవసాయం జేసుకోవాలి. ఏదైనా చేసుకోవాలి. ఇంక వాళ్ళ నాన్న పోయేటప్పటికి ఇతను పెద్దతనేంటంటే ఖర్చు పెట్టే రకం కాదు కదా! ఉన్నయన్నీ దాచుకునే రకం. సరిగ్గిచ్చేవాడు గాదు. ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కోవడానికి దేనికి. అలా అలా దాచుకునేవాడు. హ్మ్. లేవని జెప్పేవాడు. ఆయన కొంచెం బిజినెస్ చేసినా అంటే ఎంతో కొంతుండేవి. అవి లేవనేవాడు. ఈ చిన్నతనేంటంటే మనసు ఇచ్చే మనస్తత్వం. అందరికీ ఇచ్చేసే మనస్తత్వం. అందుకని డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేవాడు. ఇంటికి కావాల్సిన సరుకులని. అలా 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 వాడేసాడు. అతని దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి చిన్నతని దగ్గర. పెద్దతని దగ్గర, పెద్దన్నయ్య దగ్గర ఉన్నాయి కొన్ని డబ్బులు. కానీ అతను తీసేవాడు కాదు. లేవని చెప్పేవాడు. కొంచెం 500 ఉంటే 100 ఖర్చు పెట్టి 400 అయిపోయినాయి అని చెప్పేవాడు. అలాంటి రకం పెద్దన్నయ్య. అయితే ఒకసారి ఇట్లానే చలికాలంగా ఉంది. మనము చలిమంట యేసుకుందాము. చల్లగా ఉంది. అసలు ఏమి లేవు వాళ్ళకి. ఇప్పుడు సరిగ్గా తినడానికి లేవు, బట్టలు లేవు, ఏమి లేవు. వాళ్ళ బిజినెస్ సరిగ్గా చెప్పులు కుట్టే బిజినెస్ సరిగ్గా పని చేయట్లేదు. ఎందుకంటే ఆ ఊర్లోకి వేరే ఎవరో బయట ఊరు నుంచే చెప్పులు కుట్టే అతనొచ్చాడు. రాగానే ఎవరైనా కొత్తగా వచ్చారు అంటే అందరూ అటెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళ బిజినెస్ పడిపోయిందనమాట. అయితే ఏమైంది, ఒకరోజు ఇట్లా చలిగా ఉంది. ఆహ్, కాల్చుకుందాము, వేడి చేసుకుందాం అంటే పుల్లలు తెచ్చుకుందాం, కాల్చుకుందాం అనేటప్పటికి వీళ్ళేమనుకుంటారు, ఒక చిన్న చెట్టు అంటే పెద్ద చెట్టు కాదు. చిన్నది ఉంటాయి కదా! చిన్న చిన్న సన్న చెట్లుంటాయి కదా! ఆ చెట్టు కింద నుంచి లాగుదాం అనుకుంటారు. లాగి తెచ్చుకుందాం, వేరు నుంచి లాగి తెచ్చుకుందాం అని అనుకుంటారు. అయితే అది ఎంతుంటదంటే మన అరచేయి కంటే పెద్దగా ఉంది మందం. అంతే చెట్టు. అది ఇలా కొట్టేసి కింద నుంచి వేర్ల నుంచి తీసుకొనొచ్చి చలిమంట పెట్టుకుందాం అనుకుంటా. పెట్టుకుందాం అనే టైంకి మంట పెట్టుకుంటారు. ఒక సైడ్‌కి మంట పెట్టుకోగానే ఇంకో సైడ్ నుంచి ఒక చిన్న తొర్రిలాగా ఉందనమాట ఆ చెట్లో. ఆ తొర్రిలాగా ఉంటే ఆ తొర్రిలో నుంచి బయటికి ఒక చిన్న కోయిలొచ్చింది. కోయిలొచ్చి కూయడం మొదలెట్టింది. అదేంటి రాత్రిపూట చలికాలము వీళ్ళేమో చలిమంటేసుకుంటే కోయిలొచ్చి బయటకొచ్చి అడిగిందనమాట. ఆ కోయిలకి కొంచెం స్పెషల్ పవర్స్ ఉన్నాయి. అంటే ఆ కోయిలకి అన్ని మాట్లాడగలదనమాట. వచ్చి అడిగింది. ఏ ఎండాకాలం వచ్చేసిందా అని. అయితే లేదు రాలేదు. ఆహ్, మేము చలిమంటలు పెట్టుకుంటున్నాం అంటే, అయ్యయ్యో! ఎండాకాలం వచ్చేసిందని కూసేసాను. నాకు మరి ఎండాకాలం వరకు నాకు టైం గావాలి. నా చెట్టేమో ఇట్లా అయిపోయింది. నాకు కొంచెం నన్ను కొంచెం జాగ్రత్తగా ఉంచరా? నేను పడుకోవాలి గదా! అనంటే వాళ్ళేం జేస్తారు, సరే మా ఇంటికి రా. ఆ చిన్న తమ్ముడున్నాడు గదా! అతను చాలా కొంచెం చాలా హెల్ప్ చేసే మనస్తత్వం తనది. సరే మా ఇంట్లోకి రా అని చెప్పి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి ఒక కుండ, పాత కుండ ఉంటే ఆ కుండలో మంచిగా అంతా వేసి గడ్డి అదంతా వేసి దాన్ని పడుకోమంటాడనమాట. అది ఆ కుండలోకి వెళ్ళి పడుకుంటది ఆ కోయిల. ఎండాకాలం తర్వాత బయటికి రావాలి. లెక్క ప్రకారం ఏంటి ఎండ తగలంగానే బయటకొచ్చి కుయ్యాలి. కు కానీ ఈ ఈ మంటకే తను ఎండ అనుకోని కూయడం మొదలెట్టింది. మళ్ళీ పడుకుందాం అనేసి లోపలికెళ్ళిపోయి ఆ కుండలోకెళ్ళి పడుకుంది. ఆ చిన్నతను హెల్ప్ చేశాడు. అయితే
ఈ పెద్దతనేమి ఇబ్బంది పెట్టలే. అతను హెల్ప్ చేయలేదు కానీ, ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అనలేదు. ఆ కోయల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. అయితే ఎండాకాలం వచ్చింది. రాంగానే ఆహ్, హ్మ్, ఆ కోయల బయటికొచ్చి ఆహ్, "మీరిద్దరూ నాకు హెల్ప్ చేశారు. నాకింత స్పేస్ ఇచ్చారు. అందుకని నేను మీ ఇద్దరికి ఒక వరం ఇస్తాను. ఏంటి అంటే, మీకు కొన్ని రోజులు నేను కొన్ని ఆకులు తీసుకొస్తాను. కొన్ని రోజులంటే ఏడాదికోసారి మీకు ఆకు తీసుకొస్తాను. అయితే ఒక చెట్టుంది. ఆ చెట్టు ఆ చెట్టు బంగారాకులిస్తుంది. కానీ కొన్ని రోజులే ఇస్తుంది. ఎప్పుడూ ఇవ్వదు. ఇంకో చెట్టుంది. ఆ చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అదేం బంగారం ఇవ్వదు. ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మీకు ఏ చెట్టు నుంచి ఆకులు కావాలి అని అడుగుతుంది. అడంగానే పెద్దతను మరి అతను ఆల్రెడీ బంగారం డబ్బు పిచ్చున్నాడు. అతను డబ్బు అంటే చాలా జాగ్రత్తగా ఎవ్వరికీ ఇవ్వడు. అతనేం చేస్తాడు, ఆ బంగారం ఆకు కావాలని కోరుకుంటాడు. ఈ రెండో అతను అంత తెలీదు కదా! బంగారం ఏందో ఆకుపచ్చ ఆకు చాలా భలేగా ఉంది అసలు. ఆ కలర్ చాలా బావుంది. చాలా చూడంగానే చాలా మనస్తృప్తిగా అనిపిచ్చింది అని ఆకుపచ్చ ఆకుని అడుగుతాడు కోయలు. కోయిలెళ్లి తీసుకొచ్చింది ఇద్దరికి. బంగారం ఆకంటే బంగారం అమ్ముకోవచ్చు కదా చక్కగా. బంగారం అమ్ముకున్నాడు. ఆ అన్నయ్య ఈ తమ్ముడిని వదిలేసి ఎళ్ళిపోయాడు. ఈ తమ్ముడు తింగరోడులాగున్నాడు. అసలు వీడి దగ్గరుంటే నాకు అభివృద్ధి హ్మ్, జరగదు. ఎళ్ళిపోతానని చెప్పేసి అన్నయ్య వెళ్ళిపోయాడు. బంగారం ఆకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ కోయిలేంటంటే వీళ్ళెక్కడున్నా సరే 4 ఏళ్ళు ఒక్కొక్క ఆకుని తీసుకొచ్చి ఇస్తది. ఇతనేం చేశాడు, ఆ గ్రీన్ కలర్ ఆకు భలే ఉంది. మంచి సువాసనొస్తుంది. ఆ ఆకుని ఏం చేశాడు, అతను కంబళి ఉంటది కదా! కంబళి అంటే కప్పుకునే దుప్పట్లాగా ఉంటది కదా! దాని మీద కుట్టుకున్నాడు ఆ ఆకుని. ఎప్పటికి పచ్చగానే ఉంటుంది ఆ ఆకు. అయితే భలేగా అనిపించింది ఆ కంబళి. కంబళి మీద ఆకు పెట్టుకొని పడుకున్నాడు. అదే కుట్టుకొని పడుకున్నాడు. ఇంకా పడుకొని లేవంగానే అతని మనస్తత్వం అంతా మారిపోయింది. చాలా జాలీగా అప్పటిదాకా ఏదో పని చేసుకునేవాడు, హెల్ప్ చేసుకునేవాడు. ఇప్పుడేంటంటే పని చేసుకుంటున్నాడు, హెల్ప్ చేసుకుంటున్నాడు. ఇంకా అసలు లేదు అనే బాధ లేదు. ఒకప్పుడు డబ్బులు లేవు, ఇది కావాలి, అది కావాలి, అది కొనుక్కుంటే బావుండని కొంచెం ఎక్కడో ఆసుండేది. ఇప్పుడు ఆ ఆసంతా కూడా పోయింది. ఎంతో హాయిగా ఉన్నాడు, తృప్తిగా ఉన్నాడు. అసలు చాలా బాగా ఉన్నాడనమాట. అందరూ అడేవారు, "అసలు నీ దగ్గర ఏమీ లేవు. అయినా ఇంత తృప్తిగా ఎలా ఉన్నావు" అని. సంతృప్తిగా ఉన్నాను అనేవాడు ఎప్పుడు కూడా. చాలా సుఖంగా ఉండేవాడు. అక్కడ అన్నయ్యేమో గోల్డ్ ఆకు ఉంది కదా! బంగారపాకు. దాన్ని అమ్ముకొని, దాంతో వచ్చిన డబ్బులతో వ్యాపారం పెట్టుకొని, ఆ వ్యాపారంలో గెలవాలని చెప్పి, ఇంకా డబుల్ చేయాలి, త్రిబుల్ చేయాలి డబ్బుల్ని అని అదే గొడవలో ఉన్నాడు. తమ్ముడేమో హ్యాపీగా ఉన్నాడు. టైంకి అన్నం దొరుకుతుంది. ఏదో దొరుకుతుంది. చేసుకుంటున్నాడు చిన్న చితకా పనులు. చాలా సంతోషంగా, తృప్తిగా ఉన్నాడు. ఆ ఊర్లో ఆ ఊర్లో రాజుగారు ఒకలు చాలా ఏదో మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఎంతోమంది డాక్టర్స్‌ని తీసుకొచ్చారు. ఏ డాక్టర్ తీసుకొచ్చినా ప్రాబ్లమ్ తగ్గట్లేదు. సమస్య అలానే ఉంది. ఆఖరికి ఏమన్నారంటే ఇతన్ని రాజుగారిని వాళ్ళ ఊరు దగ్గర ఒక ఒక చిన్న సెలయేరులాగా ఉంటది. అక్కడికెళ్ళి కాస్త ప్రశాంతత కోసం, మనసు ఫ్రెష్ అవ్వాలి గదా! అందుకు ప్రశాంతత కోసం అక్కడికి సెలయేరు దగ్గరికెళ్ళమన్నారు. సెలయేరు దగ్గరికెళ్ళమనంగానే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, ఈ రెండో అబ్బాయి చెప్పులు కుట్టుకునే రెండో అబ్బాయి తమ్ముడు. ఆ సెలయేరు దగ్గరే ఉంటూ ఉంటాడు. హాయిగా అక్కడే తిరుగుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు, ఏదో చేసుకుంటూ ఉంటాడు, పాటలు పాడుకుంటూ ఉంటాడు. చాలా తృప్తిగా ఉంటాడు. అయితే ఈ రాజుగారు అతన్ని చూస్తారు. చూసి అడుగుతాడు, "అసలు నువ్వు ఎందుకు ఎంత తృప్తిగా ఎలా ఉన్నావంటే?" "ఏమో నాకు తెలీదు" అని చెప్పి అతనితో మాట్లాడుతున్నప్పుడు అతనికేమీ లేదు. ఆ తమ్ముడి దగ్గర కంబళి తప్పితే ఏమీ లేదు. ఏవో 2, 3 జతల బట్టలున్నాయి అంతే. ఇంకేమీ లేదు. అయితే ఆ కంబಳಿలో ఒక 3, 4 ఆకులున్నాయి. ఎందుకంటే ప్రతి ఏడాది కోయిల అట్లానే ఆకులు తీసుకొచ్చి ఇస్తుంది. ఏడాదికొక ఆకిస్తుందనమాట. అట్లా 2, 3 ఏళ్ళు అట్లా అయిపోయింది. ఆకులు కుట్టుకుంటూ ఉన్నాడు ఆ కంబళి మీద. అయితే ఆ రాజుగారికి చలేసిందని చెప్పి, ఆ రాజుగారు ఇతనితో మాట్లాడుతున్నాడనమాట. ఈ రెండో తమ్ముడితో మాట్లాడుతున్నాడు. రాజుగారు ఆ సెలయేరు దగ్గరున్నాడు గదా! కొంచెం చలేసిందని చెప్పంగానే, ఇతని దగ్గరున్న కమ్మలు తీసి రాజుగారికి కప్పుతాడు. కప్పంగానే ఆయనేదో బాధలో ఉన్నాడు గదా! రాజుగారు. ఏదో మనసుకు సంబంధించిన బాధలో ఉన్నాడు. తెలియట్లేదు ఆయనకి ఏం బాధుందో. అందుకని అది కప్పుకోంగానే అతని మనసంతా మారిపోయింది. ఎంతో అద్భుతంగా అయిపోయాడు.
అవ్వంగానే అందరూ అనుకున్నారు. అరే! ఇతని దగ్గర ఏదో పవర్ ఉంది చిన్న తమ్ముడి దగ్గర అని చెప్పి వాళ్ళేం జేస్తారంటే ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మానసిక ప్రాబ్లమ్స్ అంటే చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, బాధల్లో ఉన్నారు. ఇతని దగ్గర రాంగానే అందరికి ఎంతో సంతోషంగా అనిపిచ్చేది. అలా ఊర్లంతా కూడా ఇతని పేరు పాకిపోయిందనమాట. ఇతని దగ్గరికెళ్ళంగానే, ఇతనితో మాట్లాడంగానే ఎంతో తృప్తొచ్చేస్తుంది మనకి అని. చాలా ఫేమస్ అయిపోయాడతను. ఫేమస్ అవ్వంగానే ఇంక రాజుగారి ఆస్థానంలో పనిజేయడం మొదలెట్టాడు. ఈయనకి ఉన్నదల్లా ఏంటి కంబళొక్కటే. ఇతనికి అర్థమవుతుంది. ఈ తమ్ముడికి తెలుస్తుంది. ఆ కంబళి వల్లే ఇంత సుఖమొచ్చింది అని అతనికి అర్థమవుతుంది. ఇక్కడేమైంది, ఈ అన్నయ్యదికి 4 ఆకులొచ్చినాయి గదా! బంగారం ఆకులు. ఉన్నాయి కొన్ని పోగొట్టాడు. కొన్ని ఇక్కడ పోయింది, అక్కడ పోయింది. ఏదో అటు ఇటు బిజినెస్ చేస్తున్నాడు. ఏదేదేదో అన్నీ చేసుకుంటూ ఉన్నాడు. కానీ అతనికంత పేరు రాలేదు. ఏదో డబ్బులున్నాయి గానీ పేరు లేదు. ఇప్పుడు ఈళ్ళ తమ్ముడు గురించి గూడా ఇన్ఫర్మేషన్ ఒచ్చింది అతనికి. అరే! మా తమ్ముడెట్లా ఫేమస్ అవుతాడు? వాడు నాకంటే తింగరోడు. వాడెట్లా ఫేమస్ అవుతాడు? నేను గూడా రాజుగారి దగ్గర పేరు సంపాదించుకోవాలని ఉన్న డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ పెళ్ళాంతో పట్టుకొని నేను గూడా రాజుగారి దగ్గరికెళ్తాను. మంచి పేరు సంపాదిస్తాను అని అంటాడనమాట. అనంగానే వెళ్తాడు. అక్కడేమైంది ఈ రాజుగారి దగ్గర ఈ చిన్న తమ్ముడున్నాడు గదా! ఈ చిన్న తమ్ముడుకి ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అంటే తన దగ్గర ఒక పని చేసే అతనున్నాడు. అతనేం చేశాడు ఈ కంబళి పాతదయిపోయిందని తీసుకెళ్ళి ఇతను ఎక్కడో పారేశాడు. పారేసి పారేయంగానే ఇదని తెలీదు. ఈ తమ్ముడికి తెలీదు కంబళి పోయిందని. అలానే ఆ అన్నయ్య ఏం జేస్తాడు, బయలుదేరాడు గదా! ఆ అన్నయ్య బయలుదేరేటప్పటికి అతని దగ్గరున్న డబ్బులన్నీ గూడా దొంగలు దొంగతనం జేసేస్తారు. చేసేసి అతనెక్కడో చెట్టు కింద కూర్చొని తను, వాళ్ళ పెళ్ళాం కూర్చొని బాధపడుతుంటే ఆ కంబళి దొరుకుతది. ఆ దొరకంగానే వాళ్ళది కప్పుకోంగానే వాళ్ళు ఎంతో తృప్తిగా అయిపోయారిద్దరు. అసలు ఎందుకు మనం ఆ డబ్బులు పోతే పోయిందిలే. మనం అసలు పుట్టిందే మనం ఎంత అదృష్టం మనం పుట్టాము ఇట్లా అని అనుకుంటారనమాట. అక్కడేమైంది రాజుగారి ఆస్థానంలో ఆ కంబళి పోంగానే అతని దగ్గరున్న వాల్యూ గూడా తగ్గిపోయింది. రాజుగారు అతన్ని తరిమేస్తాడు. చిన్న తమ్ముడిని ఇంటి బయటికి తరిమేస్తాడు. ఆస్థానం నుంచి బయటికి తరిమేస్తాడు. ఆ కంబళి ఉన్నంత వరకే అతని పవర్. తర్వాతంతా పొయ్యింది. అయితే పంపించేయంగానే అతను కూడా ఇలా బయటికొస్తూ చూస్తాడు వాళ్ళ అన్నయ్యని, వదిన్ని చూసి. వాళ్ళ అన్నయ్య, వదిన మారిపోయారు గదా! ముందులాగా స్వార్థంగా లేరు. చక్కగా ఉన్నారు. అందరూ కలిసి చక్కగా ఇతనికి అర్థమైంది. ఆ కంబళి చూడగానే అర్థమైంది. అందరూ కలిసి చక్కగా వాళ్ళ ఊరెళ్ళిపోయి అక్కడ చిన్న వ్యవసాయం చేసుకునే పని చేసుకుంటారనమాట. అయితే కథ బావుంది. కానీ ఈ కథలో మనమేం నేర్చుకున్నాము అంటే, ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే తృప్తిగా డబ్బులు రావడం మొదలెట్టినప్పటి నుంచి మనకి దాన్ని డబ్బులు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి తృప్తి అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం తృప్తికి విలువిస్తామో, మనకు తృప్తిగా ఉండాలి హమ్మయ్య! హాయిగా ఉన్నాం చాలు. మనం అసలు మన జీవనమే ఒక గొప్ప విషయం. అలాంటిది మనకి ఈ జీవనంతో పాటు మనకొక ఫ్యామిలీనిచ్చారు, ఒక సంసారాన్నిచ్చారు, చక్కగా ఇద్దరు పిల్లలిచ్చారు. ఇంకింతకన్నా ఏం గావాలి? హాయిగా తింటున్నాము, పడుకుంటున్నాము, సినిమాలు జూస్తున్నాము, పెళ్ళిళ్ళకెళ్తున్నాము, పేరంటాలకెళ్తున్నాం. ఇంతకన్నా ఏం గావాలి అని తృప్తి పడే వాళ్ళకి ఆ తృప్తిని డబుల్ జేస్తారు. అంతే. సో, ఎప్పుడైనా సరే కాపాడుకోవాలి అనుకునే వారికి ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది. ఆ తృప్తి ఉండదు. ఎందుకంటే ఒకటి కాపాడుకోవాలి. వాళ్ళు చేసే పనులన్నీ దాచిపెట్టుకోవాలి. వాళ్ళకి ఆ తృప్తి ఉండదు. ఏమీ లేని వాళ్ళకేముంది? అంతా తృప్తే. సో, అందుకని మాస్టర్స్ మనము ఆధ్యాత్మికంలోకొచ్చిన తర్వాత, ధ్యానం చేసుకుంటున్న తర్వాత, ఇంక కొన్ని రోజుల తర్వాత అడగడం మానేయాలి. మేనిఫెస్టేషన్ అని, ఇవని, అవని అవన్నీ తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకు అర్హత ఉంటే డెఫినిట్‌గా వస్తుంది. ఈ కథలో ఆ తమ్ముడు ఆల్రెడీ మంచివాడు కాబట్టే అతను ఆ గ్రీన్ ఆకుని ఎన్నుకున్నాడు. తర్వాత చక్కగా మంచిగా ఆస్థానంలోకెళ్ళాడు. ఊరంతా కూడా తన పేరు ఫేమస్ అయిపోయాడు. అన్నయ్య అట్లా కాదు గదా! అతను డబ్బులు వెనక పడ్డాడు. అందుకనే ఉన్నది గూడా పోయింది అంతా. దొంగతనం అయిపోయింది. సో, అందుకనే ఎప్పుడైనా ఏదైనా మనకి ఈజీగా వచ్చిందనుకోండి అది తొందరగా వెళ్ళిపోద్ది. న్యాయంతో ఎప్పుడైతే మనం ఉన్నామో, న్యాయంతో ఎప్పుడైతే మనము మంచి పనులు చేద్దాము, నలుగురికి సహాయం చేద్దాం అనుకున్నాం అప్పుడు మనము అంతా మంచే జరుగుతుంది. మనం ఎన్నుకునేవి కూడా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నవి కూడా మంచివే సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే విశ్వం మనకు సహకరిస్తుంది. అందుకని ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలన్నా గూడా మనం అందరికీ సహాయం చేస్తున్నాం అనుకోండి, మనం చేసేవన్నీ కూడా మంచిగానే జరుగుతాయన్నమాట. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక మనం సుఖస్థిరాసనంలో కూర్చొని ధ్యానం చేసుకుందాము. అందరూ
స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా,
ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం కానీ, ద్వేషం కానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో
మనని బాధపెట్టిన వారిని క్షమించామో మన మనసు శూన్యస్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.